కానా అనే ఊరిలో విశ్వాసుల మధ్య జరుగుతున్న పెళ్ళది. ఆ పెళ్ళికి యేసయ్య వెళ్ళాడు. ఆ పెళ్లిలో యేసయ్య ఉన్నాడు. కానీ ఆ పెళ్లిలో సమస్య వచ్చి పడింది. యేసయ్య ఉన్నాడు, అయినా సమస్య వచ్చి పడింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా వివాహ బంధంలో, నా వివాహంలో సమస్య వచ్చి పడింది. వాక్యానుసారంగానే పెళ్లి చేసుకున్నా, అయినా నా మ్యారేజ్లో సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల నేను సతమతం అయిపోతున్నాను. కన్నవాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటల్లా అనే పరిస్థితి గుండా మనలో ఎవరైనా వెళ్తున్నారా? దయచేసి గమనించండి. ఆనాడు కానా అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో జరుగుతున్న పెళ్లిలో యేసు ఉన్నాడు. యేసు ఉన్నప్పటికీ కూడా ఆ పెళ్లిలో సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే కొరత. ఏమిటి ఆ కొరత అంటే ద్రాక్షరసము అయిపోయింది. కొరత. ఈరోజు నీ పెళ్లిలో ఏదైనా కొరత ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఏమిటి ఆ కొరత? ఆ కొరతను నా ప్రభువు తీర్చటానికి చాలినవాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. అక్కడ జరుగుతున్న వివాహంలో కొరత ఏర్పడినప్పుడు సాధారణంగా పెళ్లిలో ఏదైనా సమస్య వస్తే అది మూడో కంటికి తెలియకపోవడమే మంచిది. అమ్మ సహోదరి, నీ వివాహంలో, నీ పెళ్లిలో ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పమాకు. సహోదరుడా, నీ పెళ్లిలో, నీ వివాహంలో, నీ కుటుంబంలో సమస్య వస్తే ఎవరికి చెప్పమాకు. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు. వారి వివాహ బంధంలో ఏదైనా సమస్య వస్తే, భర్తను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, సమస్య వస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, నా భర్త ఇలా చేశాడు, నా భర్త అలా చేస్తున్నాడు, నా భర్త ఇలా డబ్బులు తగిలేస్తున్నాడు, నా భర్త దాని దగ్గరికి వెళ్తున్నాడు, నా భర్త దీంతో మాట్లాడుతున్నాడు, నా భర్త. చెప్పొచ్చేది ఏమిటయా అంటే, ఎందుకో సహజంగా స్త్రీకి ఉండే నేచర్ ఏమిటయా అంటే భర్తను ఆడిపోసుకోవడం, భర్త గురించి చెడుగా మాట్లాడడం అని చెప్పి. భర్త మంచోడని చెప్పట్లే నేను, నీ భర్త మంచోడు కాకపోవచ్చు, కానీ నీ భర్త కదా. మరి భర్తలు కూడా, వాళ్ళు కూడా భార్యలను కలిగి ఉన్నారు. కలిగి ఉన్న భార్యలు అందరూ మంచోళ్ళ కాదు కదా. లేదండి, ఆయనేమో బాగుతాడండి, మేమేమో ఆ బాధ తట్టుకోలేక ఊరంతా చెప్తామండి. ఆయన లెక్క వేరు, మా లెక్క వేరండి. దయచేసి గమనించండి. లెక్కలు ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. నీ భర్త గురించి, నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్పుకోవడం వల్ల నీ చేతులారా ఏ కొమ్మ మీద నువ్వు కూర్చున్నావు, ఆ కొమ్మని నరుక్కుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు కూల్చుకుంటున్నావు. రేపొద్దు నువ్వు చేసిన ప్రార్థన వల్ల దేవుడు కనికరించి నీ భర్తను మార్చొచ్చు, నీ భార్యను మార్చొచ్చు. కానీ ఆల్రెడీ నీ భార్య గురించి, నీ భర్త గురించి ప్రజలకు ఏవైతే తప్పుడు ప్రచారం చేశావో అది వాళ్ళ మనసులో ఉండిపోయింది కదండి. రేపటి దినాన మీరు ఏ పండగకి వెళ్ళినా, లేక ఏ ఫంక్షన్కి వెళ్ళినా, మీరు మీ భర్త కలిసి వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళు, అదిగో వాడు ఎంత దుర్మార్గుడు తెలుసా, ఎంత మోసగాడో తెలుసా, ముగ్గురంట. అతను మారాడు, మార్పు చెందాడు, రక్షించబడ్డాడు. కానీ ఎవడు తెలుసా ఆ విషయం? అదే ఎడంగా పెట్టి చూస్తారుగా. నీ ఇంట్లో ఉన్న నీ భర్తకి గౌరవం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది గౌరవం? ఒకసారి ఆలోచించు. కాబట్టి దయచేసి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, 4 గోడల మధ్య ఏదైనా సమస్య వస్తే దాన్ని 4 గోడల మధ్య దేవునికి చెప్పినట్లయితే నా ప్రభు దానికి పరిష్కారము ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా 4 గోడల మధ్య వచ్చే సమస్యలు నలుగురితో చెప్పుకున్నట్లయితే దానివల్ల నవ్వులు పాలైపోయింది నీ కుటుంబం. మళ్ళా చెప్తున్నా, నీ భర్తకు సొసైటీ, సమాజము విలువ ఇవ్వకపోతే నీ ఇంటికి విలువ ఉండదో. సహోదరుడు వింటున్నావా? భర్తగా, ఇంటికి యజమానిగా నువ్వు విలువ లేని జీవితం జీవిస్తున్నట్లయితే నీ భార్యకు విలువ ఉండదు, నీ బిడ్డలకు విలువ ఉండదు. కాబట్టి భర్తగా నువ్వు విలువైన జీవితం జీవించాలి, విలువలు కలిగి జీవించాలి. తాగుబోతుగానో, తిరుగుబోతుగానో, జోదగాడిగానో, వ్యసనపరుడుగానో ఉంటూ నీ భార్యను చావగొడుతూ నీ బిడ్డలకు కనీసం కడుపునిండా భోజనం పెట్టకుండా నువ్వు మాత్రం బయట శుభ్రంగా తాగేసి, శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చేసి రాద్ధాంతం చేస్తే ఎలా చెప్పు? వినో, సొసైటీలో నీకు విలువ లేకపోతే నీ కుటుంబానికి, నీ బిడ్డలకు విలువ ఉండదు. కాబట్టి చెప్తున్నాను, భార్య కావచ్చు, భర్త కావచ్చు, విలువలను మర్చిపోకుండా జీవిస్తే మంచిది, విలువైన జీవితం జీవిస్తే మంచిది.
ఆ పెళ్లిలో సమస్య వచ్చి పడింది. ఆ సమస్య వచ్చి పడినప్పుడు సాధారణంగా పెళ్ళిలో ఏదైనా సమస్య వస్తే నలుగురికి తెలిసిపోతుంది. పెళ్లిలో వచ్చిన సమస్య 10 మందికి తెలిసిపోతుంది. ఆ సమస్య వల్ల ఆ కుటుంబం గౌరవాన్ని కోల్పోతుంది, మర్యాదను పోగొట్టుకుంటుంది. ఆ రోజు ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మూడో కంటికి తెలియకుండా మరియా చేసింది ఏమిటంటే మెల్లగా వచ్చి ఆ సమస్యను ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. యేసయ్యా, యేసయ్యా, ఏంటమ్మా? ద్రాక్షరసము అయిపోయిందయ్యా. ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. యేసయ్య పక్కన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పలా. ఎవరికి చెప్పింది? యేసయ్యకి చెప్పింది. అమ్మా, అయ్యా, నీ ఇంట్లో సమస్య వచ్చిందా? నీ వివాహంలో సమస్య వచ్చిందా? నీ పెళ్లిలో సమస్య వచ్చిందా? ఎవరో చెప్తే ఆ సమస్య తీరుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెబితేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఆయన, వివాహ బంధాన్ని సృష్టించిందే ఆయన. వివాహానికి సృష్టికర్త దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ వివాహంలో వచ్చిన సమస్యను చెప్పినట్లయితే దాన్ని పరిష్కరిస్తాడు, అందులో సందేహము లేదు. ప్రభువుకు నీ సమస్య చెప్పుకొని నీ కాపురాన్ని కట్టుకుంటావా? ఈరోజు మాట ఇస్తావా దేవునికి? ప్రభువా, నా వివాహంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పనయ్యా, నీకొక్కడికే చెప్తానయ్యా, నువ్విచ్చే పరిష్కారాన్ని పొందుకుంటానయ్యా, నా నోటిని అదుపులో ఉంచుకుంటానయ్యా అని దేవునికి మాట ఇవ్వు. నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయి. అందరం కలిసి 2 చేతులు పైకెత్తి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పెళ్లిలో సమస్య వస్తే ఎవరు దాన్ని తీర్చగలరు? ఆనాడు పెళ్లిలో సమస్య వచ్చినప్పుడు, ఆ కుటుంబం అవమానపరచబడబోతున్నప్పుడు, నవ్వులు పాలు కాబోతున్నప్పుడు, గుట్టు చప్పుడు కాకుండా నీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను చెప్పినప్పుడు ఎంత అద్భుతం చేశావు నాయన. ఎవ్వరికీ తెలియకుండా ఆ సమస్యను పరిష్కరించేశావు నాయనా. అయ్యా, ఈరోజు ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో, కుటుంబము అనేది బహు విలువైనదని, వివాహము బహు ఘనమైనదని, నువ్వు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతము వివాహంలోనేనని నాయన నీ వాక్యము సెలవిస్తుంది. అయినా మమ్మల్ని పట్టించుకునే మహా గొప్ప దేవుడు నాయన, మా జీవితంలో మహా గొప్ప అద్భుతము చేయగలిగిన నాథుడు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మార్పు లేని ఆ భర్తను మార్చయ్యా, మార్పు లేని ఆ భార్యను మార్చు నాయనా, మార్పు లేని బిడ్డలను మార్చయ్యా, బ్రతుకులు బాగు చేయి నాయనా. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.